తులసి బాబును ఇవ్వడం జరిగింది. గుంటూరు జైలు నుంచి ఒంగోలుకు నిన్న ఆయన తరలించడం జరిగింది. సో ఈ రోజు రెండవ రోజు కస్టడీకి తీసుకోవడం. సో నిన్న చాలా కీలక అంశాలు కూడా దర్యాప్తులో కస్టడీలో కూడా వివరించినట్టుగానైతే సమాచారం అయితే అందుతా ఉంది. రఘురామ కస్టోడియల్ టార్చర్ గురించి ప్రశ్నలతో పాటు మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్తో సంబంధాలపైన ఇటు పోలీసులు ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే ఆయనతో మీకు ఏదైతే తులసిబాబుకు ఎలాంటి సన్నిహిత సంబంధం ఉంది, ఎలా పరిచయం, ఏంటి, డిపార్ట్మెంట్లో ఎలా కొనసాగారు, ఈయన కూడా అందులో అప్పుడు ఆ కస్టడీకి సంబంధించి కావచ్చు, కస్టోడియల్ టార్చర్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడం, సో ఏంటి ఇదంతా కూడా అన్నట్టుగా కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి చాలా కీలక సమాచారాన్ని అయితే పోలీసులు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇప్పటికే తన గుండెలపై కూర్చున్న వ్యక్తిని గుర్తుపట్టానన్న రఘురామకృష్ణరాజు చూసాం. మొన్న గత 2 రోజుల క్రితం కూడా ఏదైతే దీంట్లో సీన్కి సంబంధించి అంటే అప్పుడు జరిగినటువంటి అంశాలకు సంబంధించి నిందితులను గుర్తించే పనికి సంబంధించి కూడా పరేడ్ కూడా నిర్వహించడం జరిగింది. దాంట్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా పాల్గొన్నారు. సో వారికి జరిగినటువంటి ఇబ్బందికర పరిస్థితులు కావచ్చు, తనను కస్టడీలోకి తీసుకుని ఏ విధంగా టార్చర్ చేశారు, దాంట్లో నిందితులు ఎవరు అని గుర్తించే అంశానికి సంబంధించినటువంటి పరేడ్లో కూడా తులసిబాబుయే నన్ను చంపే ప్రయత్నం చేశారు, ఈయననే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఈయననే నా గుండెల పైన ఎగిరి కూర్చున్నటువంటి భారీ ఖాయం ఉన్నటువంటి వ్యక్తి అంటూ కూడా ఆయనను గుర్తించడం, ఆ తర్వాత అందులో ఇన్వాల్వ్ అయినటువంటి మరికొద్ది మంది పేర్లు కూడా వెల్లడించడం, చెప్పడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇక తులసిబాబు ఇచ్చే వాంగ్మూలంతో మరికొంతమందిపై కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్కు సన్నిహితుడైనటువంటి తులసిబాబు తనపై తులసిబాబు హత్యాయత్నం చేశారంటూ కూడా రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడం. సో ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఏదైతే రఘురామకృష్ణరాజును టార్చర్ చేస్తున్నటువంటి సమయంలో అక్కడ నుంచి ఎవరికో ఫోన్ చేసి వీడియో కాల్లో చూపించడం, ఇక్కడ ఏ విధంగా రఘురామకృష్ణరాజును టార్చర్ పెడుతున్నారు, ఏ విధంగా కొడుతున్నారు, ఏ విధంగా ఆయనను ఇబ్బంది పెడుతున్నారు అనేది, ఆయన బాధలు, ఆయన అరుపులు, ఇవన్నీ కూడా ఎవరికో వీడియో కాల్ చేసి చూపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ విషయాన్ని రఘురామకృష్ణరాజు గారు కూడా నన్ను కొడుతూ వీడియో కాల్లో కూడా చూపించారు. అవతల వ్యక్తి వెకిలి నవ్వులు నవ్వుతూ దీన్ని ఎంజాయ్ చేశారు. సో దీన్ని ఒక ఈ విధమైనటువంటి పరిస్థితి అప్పుడు కల్పించారు అంటూ కూడా రఘురామకృష్ణరాజు గారు చెప్పారు. ఈ నేపథ్యంలో కూడా గూగుల్ టేక్అవుట్ కావచ్చు, లేదంటే అప్పుడు అక్కడి నుంచి ఎవరెవరికి కాల్స్ వెళ్ళాయి, ఎక్కడికి వెళ్ళాయి అనే ఆ మూలాలు కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. టెక్నికల్గా కూడా ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చాలా ఒక పెద్ద మనుషుల పేర్లు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు, లేదంటే వాళ్లకు వీడియో కాల్ చేసి చూపించారు అనే అంశం కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. సో దాంట్లో వాళ్ళ పేర్లు కూడా ఈ తులసిబాబు కస్టడీలో చెప్పే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. అసలు ఏం జరగబోతోంది, ఏంటి, మరి ఆలస్యం అవుతోందా, లేదంటే దర్యాప్తు త్వరగా జరుగుతోందా, ఈ అన్ని అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు గౌతమ్ గారు కూడా, కుండబద్దల గౌతమ్ గారు కూడా.